హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం టార్గెట్ 100 సిరీస్ కింద సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి రామన్ మెగసెసే అవార్డ్ 2025 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఇన్స్టిట్యూషన్కి ఈ రామన్ మెగసెసే అవార్డు ఇచ్చారనమాట. ఇన్స్టిట్యూషన్ పేరేంటి? ఇది ఒక ఎన్జిఓ, ఎడ్యుకేట్ గర్ల్స్ అనేటటువంటి ఒక ఎన్జిఓకి అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా చూసుకుంటే చాలా మంది పర్సన్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఇండియా నుంచి. కాకపోతే ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక ఆర్గనైజేషన్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట, ఇండివిజువల్ కాకుండా. అయితే మీరు కామెంట్ సెక్షన్లో ఇండియా నుంచి మొదటిసారిగా ఫస్ట్ టైం ఈ రామన్ మెగసెసే అవార్డు ఎవరికి వచ్చిందో చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ అనేటటువంటి ఎన్జిఓకి అవార్డు వచ్చింది. అండ్ దీన్ని 2007లో సఫీరా హుస్సేన్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎన్జిఓ ఇది. అండ్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ అవార్డు గురించి, రామన్ మెగసెసే అవార్డు ఏషియాలో నోబెల్ ప్రైజ్ అని చెప్తారనమాట. అంత ఇంపార్టెంట్ అవార్డు ఏషియాకి 1957లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ రామన్ మెగసెసే అంటే ఎవరు? ఈయన ఫిలిప్పైన్స్ యొక్క 7th ప్రెసిడెంట్. ఈయన పేరు మీద ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీనికోసం ఒక ఫౌండేషన్ ఉంటుందన్నమాట, రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ అని చెప్పేసి RMAF అంటారు. వీళ్ళు ఈ అవార్డుని ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31 మెగసెసే గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ అవార్డుని అందించడం జరుగుతుంది. ఒక్కసారి మనం కేటగిరీస్ చూసుకున్నట్టయితే 2008 వరకు డిఫరెంట్ కేటగిరీస్ కింద అవార్డుని ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ తర్వాత 2009 నుంచి ఓన్లీ ఒకటే కేటగిరీ, ఎమర్జెంట్ లీడర్షిప్ అనే కేటగిరీ తప్ప మిగతా కేటగిరీస్ ఏమీ లేవు. ప్రీవియస్గా చూసుకుంటే గవర్నమెంట్ సర్వీస్ అని, కమ్యూనిటీ లీడర్షిప్ అని, కమ్యూనికేషన్ ఆర్ట్స్ అని, పీస్ అని చెప్పేసేసి, ఎమర్జెంట్ లీడర్షిప్ అని చెప్పేసేసి, సో ఇవన్నీ కేటగిరీస్లో అవార్డ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతానికి ఓన్లీ ఎమర్జెంట్ లీడర్షిప్ కింద మాత్రమే అవార్డు ఇస్తున్నారనమాట. ఇది ఒక కేటగిరీ మాత్రమే మిగిలింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్. మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 రావడం జరిగింది. ఇది 19th ఎడిషన్. దాదాపు 163 కంట్రీస్ ఇందులో అసెస్ చేస్తామన్నమాట. డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అవి 3 హెడ్స్ కింద ఉంటాయి. ఫస్ట్ వచ్చినప్పటికీ సేఫ్టీ, ఆ కంట్రీలో ఉన్నటువంటి సేఫ్టీ. రెండోది ఆ కంట్రీలో జరుగుతున్నటువంటి ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్. మూడోది వచ్చేటప్పటికి ఆ కంట్రీ యొక్క మిలిటరైజేషన్. ఈ మూడింటిని మేజర్ పారామీటర్స్గా తీసుకొని కింద సబ్ పారామీటర్స్ చాలానే ఉంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏ ఆర్గనైజేషన్ మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇస్తుంది? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, IEP అంటారనమాట. వీళ్ళు ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇస్తారు. సో ఒక్కసారి ఇండియాస్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే 163 కంట్రీస్లో అసెస్ చేసినప్పుడు 115 ఉంది మన ర్యాంక్. స్కోర్ 2.2గా ఉంది. అండ్ 2024తో కంపేర్ చేసుకుంటే వీ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ అనమాట. వరల్డ్ వైడ్గా ఏ కంట్రీస్ టాప్ చేశాయంటే ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ వచ్చేటప్పటికి ఐర్లాండ్, థర్డ్ వచ్చేటప్పటికి న్యూజిలాండ్. ఈ 3 కంట్రీస్ 1, 2, 3గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకసారి గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి చూద్దాము. ఇది ఎవరిస్తారని చెప్పుకున్నాము? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఓవరాల్గా 3 మేజర్ పారామీటర్స్ కింద 23 సబ్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. అదే సేఫ్టీ, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్, మిలిటరైజేషన్. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఈ పీస్ ఇండెక్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ది విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్. ఇండియాలో ఫస్ట్ టైం ఇండిజీనియస్గా మనం విక్రమ్ 32 ప్రాసెసర్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇండిజీనియస్ స్పేస్ గ్రేడ్ ప్రాసెసర్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే 32 బిట్ స్పేస్ గ్రేడ్ మైక్రో ప్రాసెసర్ అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే VSSC, ఇస్రో అండ్ దాంతోపాటు SCL, చండీగఢ్, వీళ్ళిద్దరూ కలిపేసి దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని రీసెంట్గా సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ జరిగింది 2025ది. సో అందులో దీన్ని అన్వీల్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైమర్లీ ఇస్రో స్పేస్ మిషన్స్కి బాగా వాడతాం దీనికి. అలానే హార్ష్ ఎన్వైర్మెంట్స్ని ఈ ప్రాసెసర్ తట్టుకోగలుగుతుంది. అందుకనే డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్, ఏరోనాటిక్స్, ఎలర్జీ కంట్రోల్, సెక్యూరిటీ సిస్టమ్స్, వీటన్నిటికీ ఈ 32 బిట్ ప్రాసెసర్ని వాడేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద దీన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేళా పాట్ ఫెస్టివల్. సో జమ్మూ కాశ్మీర్ యొక్క హెరిటేజ్ని సెలబ్రేట్ చేసుకుంటూ మేళా పాట్ ఫెస్టివల్ని రీసెంట్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇది వాసుకి నాగ్ అనేటటువంటి ఒక దేవుడికి డెడికేట్ చేసినట్టు ఫెస్టివల్ అనమాట. బాందర్ వ్యాలీ ఉంది కదా, ఈ వ్యాలీకి ఉన్నటువంటి దేవుడుగా ఆయన్ని పూజిస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాగా కల్చర్లో డీప్లీ రూటెడ్గా ఉన్నటువంటి ఫెస్టివల్. అండ్ ఇది మొఘల్ ఎంపరర్ అక్బర్, దాంతో పాటుగా కింగ్ నాగపాల్, వీళ్ళిద్దరి యొక్క మీటింగ్ని కమెమరేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం 16th సెంచురీలో కింగ్ నాగపాల్ దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ నాగపంచమి రోజున సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ కైలాష్ యాత్ర తర్వాత 7 days తర్వాత దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కల్చరల్గా హైలైట్స్ చూసుకుంటే 2 ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు.
ఒకటి వచ్చేటప్పటికి డీకో డాన్స్. ఇది ఒక ట్రెడిషనల్ ఫోక్ డాన్స్, మేల్ అండ్ ఉమెన్ అన్ని కమ్యూనిటీస్ నుంచి దీన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి ఢాకు డాన్స్. ఇది డోంగ్రా కల్చర్కి స్పెసిఫిక్గా ట్రెడిషనల్గా ఉన్నటువంటి డాన్స్ ఫామ్. ఇండియా యొక్క ఫోక్ హెరిటేజ్ కింద కూడా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. 2 డాన్స్ ఫామ్స్ పేరేంటి, డీకో డాన్స్ అండ్ డాకు డాన్స్. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే టర్మ్స్ ఇస్తారు. డీకో అంటే ఏంటి, ఢాకు అంటే ఏంటి, ఈ టర్మ్స్ ఎక్కడ విన్నారు అని చెప్పేసి. దే ఆర్ డాన్స్ ఫామ్స్. ఓకే, నెక్స్ట్ ప్రత్యూష్ మిషన్ అంటే ఏంటి అంటే ప్రోబింగ్ రీఅయనైజేషన్ ఆఫ్ యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్ అనమాట. సో బేసిక్గా ఈ ప్రత్యూష్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేసింది ఎవరు అంటే రామన్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరు వాళ్ళు. సో బేసిక్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద దీన్ని తయారు చేయడం జరిగింది. సో గెలాక్సీస్ ఎలా ఫామ్ అయింది, యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, స్టార్స్ ఎలా ఫామ్ అయింది అనే విషయం చెప్పేదే ఈ ప్రత్యూష్. ఈ ప్రత్యూష్ యొక్క టెలిస్కోప్, దీన్ని మూన్ మీద ప్లేస్ చేయబోతున్నాం అనమాట. ఎందుకని మూన్ మీద ప్లేస్ చేయబోతున్నాము? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో రేడియో ఇంటర్ఫరెన్స్ ఉంటాయి. ఎఫ్ఎం సిగ్నల్స్ కానివ్వండి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి రేడియో ఇంటర్ఫరెన్స్ కానివ్వండి, సో ఎర్త్ నుంచి ఈజీగా మనం అబ్జర్వ్ చేయలేమన్నమాట. సో అందుకని లూనార్ ఫార్ సైడ్ చూసుకున్నట్టయితే, అంటే మూన్ యొక్క ఫార్ సైడ్ చూసుకున్నట్టయితే వెరీ క్వైటెస్ట్ అండ్ రేడియో డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. సో దానివల్ల అక్కడ నుంచి రేడియో ఆస్ట్రోనోమెట్రీ కనుక చేసినట్టయితే సోలార్ సిస్టమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాము. అందుకని మూన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దీన్ని. సో మేజర్ సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దీనికి అసలు ఫస్ట్ స్టార్స్ ఎలా ఫామ్ అయినాయి, ఎలా హైడ్రోజన్ గ్యాస్ అనేది అయనైజ్ అయింది, సో ఈ విషయాల మీద ఇది డిస్కవర్ చేయబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ బై గవర్నర్. రీసెంట్గా మనం చూసుకుంటే కేరళలో గవర్నర్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది వైస్ ఛాన్సలర్స్ యొక్క అపాయింట్మెంట్ మీద. సో ఒక్కసారి ఈ కేసు కన్నా అసలు ఎలా అపాయింట్మెంట్ జరుగుతాయనే చూద్దాం అనమాట. అసలు వైస్ ఛాన్సలర్స్ అంటే ఎవరు? ఒక ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈయన. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూసుకున్నట్టయితే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాక్ట్స్ కానివ్వండి, స్టాట్యూస్ కానివ్వండి, రెగ్యులేషన్ కానివ్వండి, వీటిని ఎన్ఫోర్స్ చేసేది ఎవరు? వైస్ ఛాన్సలర్. అండ్ హీ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్, ఫినాన్స్ కమిటీ, సెలక్షన్ కమిటీ, ఈ 4 కమిటీస్ని మేజర్గా ఈ వైస్ ఛాన్సలర్ కింద ఉంటాయన్నమాట. సో ఒక్కసారి గవర్నర్ రోల్ చూద్దాం స్టేట్ యూనివర్సిటీస్లో. గవర్నర్ ఛాన్సలర్గా ఉంటారు ఏ స్టేట్లో అయినా సరే యూనివర్సిటీకి. ఇది ఎక్స్ అఫీషియో ఛాన్సలర్గా ఉంటారు అనమాట. సో స్టేట్ క్యాబినెట్తో సంబంధం లేకుండా ఆయన ఇండిపెండెంట్గా యాక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ వైస్ ఛాన్సలర్ ఒక అపాయింట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే యూజీసీ యొక్క రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. 2018లో యూజీసీ ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి దానికోసం ఏం చేయాలి, యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే గవర్నర్ ఒక సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కొంతమంది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పేర్లు ఇస్తారనమాట, ఒక 2-3. సో వాళ్ళని బట్టేసేసి గవర్నర్ వాళ్ళని అపాయింట్ చేయాలి అని చెప్పేసి యూజీసీ రెగ్యులేషన్స్ చెప్తాయి. కానీ ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఆ స్టేట్ యూనివర్సిటీ యాక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడైనా సరే యూజీసీ రెగ్యులేషన్స్ కానీ స్టేట్ లాస్ కానీ కాన్ఫ్లిక్ట్కి వచ్చినట్టయితే యూజీసీ నార్మ్సే ప్రివేల్ అవుతాయి అని ఆర్టికల్ 254 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మనం తెలుసుకోవచ్చు. సో ఇది గవర్నర్ రోల్ స్టేట్ యూనివర్సిటీస్లో. అదే సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే ఏం చేస్తాము? సో ప్రెసిడెంట్కి విజిటర్ రోల్ ఉంటుందన్నమాట యాజ్ పర్ సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009. సో ఛాన్సలర్ అనే పర్సన్ సెరమోనియల్గా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఛాన్సలర్ని. వైస్ ఛాన్సలర్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఈ సర్చ్ కమిటీ ఇచ్చినటువంటి ప్యానెల్ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే ఫ్రెష్ ప్యానెల్ కూడా అరేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈయన యూనివర్సిటీ యొక్క మ్యాటర్స్ ఉంటాయి కదా, వాటిలో ఇన్స్పెక్షన్స్ అండ్ ఆథరైజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది దీని గురించి. నెక్స్ట్ భారతి ఇనిషియేటివ్. భారతి అంటే ఏంటి? భారత్ ఈస్ హబ్ ఫర్ అగ్రిటెక్, రెసిలియన్స్, అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. సో భారతి ఏంటి అంటే ఇది ఒక నేషనల్ స్టార్టప్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఎక్స్పోర్ట్ ని కూడా యాక్సెలరేట్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఇండియా యొక్క అగ్రికల్చర్ అండ్ అగ్రి టెక్నాలజీ బిజినెస్ ఉన్నాయి కదా, అగ్రి ఫుడ్ అండ్ అగ్రి టెక్నాలజీ బిజినెస్కి స్టార్టప్ సపోర్ట్ ఇవ్వబోతుంది ఈ భారతి. సో ఇందులో ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? అపేడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ భారతి ఇనిషియేటివ్ ఏంటి అంటే 100 అగ్రి ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్ ఉన్నాయి కదా, వాటిని ఎంపవర్ చేయడం. అండ్ దాంతోపాటు బై 2030 దాదాపు 50 బిలియన్ వరకు ఎక్స్పోర్ట్స్ అంటే అగ్రి ఫుడ్లో ఈ ఎక్స్పోర్ట్స్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. సో అందుకని చెప్పేసి ప్రొడక్షన్లో, ప్రాసెసింగ్లో, ప్యాకేజింగ్లో ఇన్నోవేషన్ని తీసుకొస్తుంది అనమాట ఈ భారతి ఇనిషియేటివ్. అండ్ దాంతోపాటు వాటికి సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ మైత్రి. ఇండియా థాయిలాండ్ ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. సో ఒక్కసారి ఎక్సర్సైజ్ మైత్రి గురించి చూసుకున్నట్టయితే ఇది 2006 నుంచి మనం చేస్తూ ఉన్నాం ఇండియా అండ్ థాయిలాండ్ మధ్యలో. ఇది డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ మిలిటరీ యొక్క ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. దీనివల్ల ఇంటరాపరబిలిటీ అండ్ దాంతోపాటు కోఆపరేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆదివాణి. సో బేసిక్గా ఇండియా ఒక భాషని ఇనిషియేటివ్ తెలుసు కదా, దాని కిందే ఈ ఆదివాణి కూడా. ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటి యొక్క ట్రాన్స్లేటర్ మిషన్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిందీ అండ్ ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేస్తుంది ఆఫ్ 6 ఆదివాసీ లాంగ్వేజెస్. ఏంటివి అవి? బిల్, ముండారి, గోండి,
సంతాలి, కుయ్ అండ్ గారో ఈ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేసినటువంటి టూలే ఈ ఆది వాణి. ఓకే, నెక్స్ట్ కాపస్ కిసాన్ యాప్. ఇది డెవలప్ చేసింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క మేజర్ ఎజెండా ఏంటి అంటే కాటన్ యొక్క ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కదా, దాన్ని సింప్లిఫై చేయడానికి, మిడిల్ మెన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి తీసుకొచ్చిందే ఈ కాపస్ కిసాన్ యాప్. ఒక్కసారి ఫీచర్స్ చూసుకున్నట్టయితే సెక్యూర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనమాట. అంటే ఫార్మర్స్ వాళ్ళే ఈ కాటన్ సేల్స్లో ఎంఎస్పీ కింద కాటన్ అమ్మాలి అనుకుంటే వాళ్ళే రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ రెండోది వచ్చినప్పటికీ డిజిటల్ స్లాట్ బుకింగ్. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దగ్గర వెయిటింగ్ టైం తగ్గించుకోవడానికి డిజిటల్గా వాళ్ళ స్లాట్ ఏ టైంలో అమ్ముతారు అనే విషయం వాళ్ళే బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు రియల్ టైంలో స్టేటస్ అప్డేట్ ఉంటుందన్నమాట. క్వాలిటీ అసెస్మెంట్ గురించి కానివ్వండి, క్వాంటిటీ ఎంత ఇస్తున్నామని, పేమెంట్ కానీ రియల్ టైం అప్డేట్. అండ్ ఇది మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ చేయబోతుంది. అండ్ పేమెంట్ని కూడా ట్రాక్ చేస్తుంది అనమాట. ఎంఎస్పీ పేమెంట్స్ క్రెడిట్ అయ్యే వరకు ఫార్మర్ అకౌంట్లో. సో ఇది కాపస్ కిసాన్ యాప్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్. రీసెంట్గా మనకి గుజరాత్లో దీన్ని పైలట్ ఫేజ్లో ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే ఇదివరకు మనకి టోల్ ప్లాజాస్ ఉంటాయి కదా, ట్రెడిషనల్గా చూసుకుంటే టోల్ గేట్ సిస్టమ్ కోసం అని చెప్పేసి. సో ఇందులో ఇక్కడ నుంచి ఈ టోల్ ప్లాజాస్ ఉండవు. అంటే వెహికల్ మూవ్ అవుతున్న టైంలోనే నీకు టోల్ ప్లాజా పని లేకుండా టోల్ అనేది జరిగిపోతుంది అనమాట. ఇది ఒక బ్యారియర్ ఫ్రీ టోలింగ్ సిస్టమ్. ఇందులో టెక్నాలజీస్ వాడేవి ఏంటి అంటే ఫాస్టాగ్ ఇంటిగ్రేషన్ అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రికగ్నైజేషన్ అనమాట. సో ఈ రెండు టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మనకి ఆర్ఎఫ్ఐడి రీడర్స్ వల్ల, అంటే హై పర్ఫార్మెన్స్ ఆర్ఎఫ్ఐడి రీడర్స్ అండ్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్, వీటిని యూజ్ చేసుకొని ఈ మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ని తీసుకురాబోతుంది గవర్నమెంట్. అది కూడా ఇప్పుడు పైలట్ ఫేజ్లో గుజరాత్లో చేశారు. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025 రిపోర్ట్. వన్ ఆఫ్ ద సీరియస్ కన్సర్న్స్ ఈ రిపోర్ట్ రైజ్ చేసింది అనమాట. ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఎవరు అంటే యూనివర్సిటీ ఆఫ్ చికాగో వాళ్ళు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కీ ఫైండింగ్స్ ఏంటి ఈ రిపోర్ట్లో అంటే మోస్ట్ సీరియస్ హెల్త్ థ్రెట్ ఎయిర్ పొల్యూషన్. అందులో అన్డినయబుల్ థింగ్ ఇది. అండ్ దాదాపు 3.5 years వరకు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుందంట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఈ రిపోర్ట్ చెప్పింది ఏంటి అంటే 100% ఆఫ్ ఇండియా WHO ఏదైతే సేఫ్ లిమిట్ ఈ ఎయిర్కి అని చెప్పిందో, విచ్ ఇస్ PM 2.55 మైక్రోగ్రామ్స్ ఉంటుందో, దానికన్నా చాలా ఎక్కువ ఎయిర్ క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి ఎయిర్ని తీసుకుంటుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. అండ్ నార్థన్ ప్లెయిన్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. గ్లోబల్ కాంటెక్స్లో కూడా చూసుకున్నట్టయితే యావరేజ్ PM 2.5 పొల్యూషన్ అనేది 5% కన్నా పెరిగింది. అండ్ దాంతో పాటు ఎయిర్ పొల్యూషన్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గుతుందని అందరికీ తెలిసిందే కదా. స్పెసిఫిక్గా సౌత్ ఏషియాలో ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ పాకిస్తాన్ ఈ 4 కంట్రీస్ సివియర్లీ ఎఫెక్టెడ్గా ఉన్నాయి సౌత్ ఏషియాలో అని చెప్పింది ఈ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ధర్మాడాల్. స్పెసిఫిక్గా రీసెంట్గా ఈ ధర్మాడాల్ మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే జాపనీస్ PM మనకి ఇది గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో బేసిక్గా ఇది ఒక ట్రెడిషనల్ జాపనీస్ డాల్. ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా డాల్ని ఎలా కింద పడేసినా సరే అది స్టాండ్ బై నుంచుంటుంది అనమాట, విచ్ షోస్ ద రెసిలియన్స్ అని చెప్పేసి. ఇది మనం రౌండెడ్ బాటమ్ ఉంటుంది, ఆల్వేస్ రిటర్న్స్ అప్రైట్ వెన్ టిప్ కింద పడినప్పుడల్లా. సో బేసిక్గా ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఇది ఇండియా యొక్క కల్చర్తో చాలా సిగ్నిఫికెంట్ అటాచ్మెంట్ ఉంది దీనికి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బోధిధర్మ ఉన్నారు కదా, ఆయన్ని మోడల్ చేసినటువంటి డాల్ అనమాట. ఇది 5th century ఇండియన్ మాంక్ ఈయన కాంచీపురం నుంచి, తమిళనాడు నుంచి. సో జపాన్లో ఆయన్ని ధర్మాదాషి అని పిలుస్తారు. సో బోధిధర్మ ఈ జెన్ బుద్ధిజం ఉంది చూసారా, దాన్ని చైనాకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి జాపనీస్ కల్చర్ దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. సో ఈయన రికగ్నైజేషన్గా ఈ ధర్మా డాల్ని వీళ్ళు కడతారు. ఈ ధర్మా డాల్ ఏంటి అంటే ఎన్నిసార్లు కింద పడినా సరే స్టాండ్ బై నుంచుంటుంది అన్నారు కదా. సో బేసికల్లీ దానికి ఫాల్ 7 times స్టాండ్ అప్రైట్ అని చెప్పేసి అనమాట. వాళ్ళు గోల్ సెట్టింగ్ కానివ్వండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ కానివ్వండి, ధర్మా డాల్ని బాగా చూస్తారనమాట. అండ్ ఇక్కడ ధర్మ అంటే మనకు తెలిసిందే సాంస్క్రిట్ వర్డ్ ధర్మ నుంచి వచ్చింది. ఇది స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే చైనీస్ కల్చర్లో కానివ్వండి, జాపనీస్ కల్చర్లో కానివ్వండి, దీనికి స్పెసిఫిక్ పేరు అంటూ లేదు. సో హౌ ఇండియన్ కల్చర్ అనేది ఇన్రోడ్ వెళ్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు దీంతో. నెక్స్ట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ 2027. రీసెంట్గా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దాదాపు 14,000 కోట్ల రూపాయలని బడ్జెట్గా అడిగిందనమాట సెన్సస్ 2027కి. సో ఒక్కసారి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాము. ఇది 1949 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీయో గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ చేసేది రిజిస్టర్ జనరల్ అనమాట. ఎక్స్ అఫీషియో సెన్సస్ కమిషనర్గా కూడా ఈయనే ఉంటారు. అండ్ పాపులేషన్ డేటా కలెక్ట్ చేసుకోవడం, డెమోగ్రఫిక్ ట్రెండ్స్ని ట్రాక్ చేయడం, బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ కింద ఇంప్లిమెంటేషన్ చేయడము ఈ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఒక్కసారి మెయిన్ ఫంక్షన్స్ చూసుకుంటే డెసినియల్ సెన్సస్ కండక్ట్ చేస్తుంది అండ్ అండర్ సెన్సస్ యాక్ట్ 1948. రెండోది సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, బర్త్స్ అండ్ డెత్స్ యొక్క రిజిస్ట్రేషన్ చేయడము. మూడోది వచ్చినప్పటికీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో రెసిడెంట్ డేటాబేస్, సిటిజన్షిప్ యాక్ట్ కింద రెసిడెన్స్ డేటాబేస్ని ఇది కలెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మదర్స్ టంగ్ సర్వే, సో బేసిక్గా లింగ్విస్టిక్ డైవర్సిటీ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. అండ్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనమాట. బోత్ బర్త్ అండ్ డెత్ సర్వీస్ బై యాన్యువల్గా అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా.
నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి క్యాష్లెస్ బెయిల్. రీసెంట్గా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ క్యాష్లెస్ బిల్ గురించి ఒక బిల్ పాస్ చేయడం జరిగిందనమాట. క్యాష్లెస్ బెయిల్. ట్రెడిషనల్గా బెయిల్ అనేది ఎలా ఇస్తారు, మనం చూసుకున్నట్టయితే ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళు మనీ కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా సెక్యూరిటీగా పెట్టి వాళ్ళని రిలీజ్ చేస్తారనమాట. అండ్ వాళ్ళకి కోర్ట్ ఓన్లీ మనీయే కాదు, ఇక్కడ కోర్ట్ అపీరియన్సెస్ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు కనుక కోర్ట్ అపీరియన్సెస్ అన్నిటికీ వచ్చారనుకోండి, దాన్ని రిఫండ్ చేస్తారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే మనీ ఉండదో, ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ ఉండదో వాళ్ళ బెయిల్ తెచ్చుకుంటారు. సో అది మేజర్ ప్రాబ్లం అనమాట. సో ఇందుకని చెప్పేసి ఈ క్యాష్లెస్ బెయిల్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ద జస్టిస్ అనేది అందరికీ ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకు ఒకసారి ఇండియాలో చూసుకుందాము. లీగల్ బేసిస్ చాప్టర్ 35 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద మనకి బెయిల్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇండియాలో టైప్స్ ఆఫ్ బెయిల్స్ చూద్దాం అనమాట. ఫస్ట్ ది బాండ్ అంటారు, అంటే అక్యూజ్డ్ పర్సన్ ఓన్ మనీని షూరిటీగా పెట్టుకొని బెయిల్ తీసుకుంటారు. రెండోది బెయిల్ బాండ్ అంటారు అనమాట, అంటే ఎనదర్ పర్సన్, అంటే ఆ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్ ఇందులో షూరిటీ పెట్టుకుంటారు. మూడోది వచ్చేటికి పర్సనల్ రికగ్నైజీ అంటారు, పిఆర్ బాండ్. సో ఇక్కడ ఏంటంటే మనీ ఏం అక్కర్లేదు, కానీ మళ్ళీ నేను ఎపియర్ అవుతాను, కోర్ట్ అపీరియన్స్ ఎపియర్ ఇస్తాను అనే దాని మీద ఈ బెయిల్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో ఒకసారి లా కమిషన్ కూడా ప్రీవియస్గా చాలాసార్లు చెప్పింది ఈ క్యాష్ లిమిట్ అనేది తీసేయాలి, సో దట్ జస్టిస్ ఒక ఈక్వాలిటీ అనేది అందరికీ వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ దిబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇప్పుడు టైగర్ రిజర్వ్గా మారిందనమాట. ఒకసారి వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంటుందంటే ఒరిస్సాలో ఉంటుంది, వెస్టర్న్ ఒరిస్సా సంబల్పూర్ దగ్గర హీరాకుడ్ రిజర్వాయర్ ఉంది కదా, దానికి బార్డర్ చేస్తుంది ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఒకసారి వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి చూసుకుంటే 1985లో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతానికి 2025కి ఇండియాస్ న్యూయెస్ట్ టైగర్ రిజర్వ్గా ఉండిపోతుంది ఇది. అండ్ దీన్ని చూసుకున్నట్టయితే మనకి హిస్టారికల్ వీర్ సుందర్ సాయి అని చెప్పేసి ఈయన బ్రిటిష్ రూల్కి ఎగనెస్ట్గా ఈ దిబ్రూగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచే పోరాడడం జరిగింది. అండ్ దాంతోపాటు బారాబస్కా అని చెప్పేసి ఈ శాంచురీ కింద ఒక ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ సైట్ ఉంది, ఇది వీర్ సుందర్ సాయి గారికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ దాదాపు 804 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియన్ బైసన్, సాంబర్, లెపర్డ్స్ అని ఈ శాంచురీలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బైరాబీ సిరాంగ్ రైల్వేస్ లైన్, ఇది మనం చూసుకున్నట్టయితే మిజోరాంలో ఫస్ట్ రైల్వే లైన్, ఫస్ట్ నేషనల్ రైల్వే నెట్వర్క్లోకి రాబోతుంది ఫస్ట్ టైం. సో దాదాపు 51 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇండియన్ రైల్వేస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటినీ, అంటే నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, వీటన్నింటి బై 2030 కనెక్ట్ చేయాలనేటువంటి ఆబ్జెక్టివ్తో ఫస్ట్ టైం ఒక రైల్వే లైన్ అనేది మిజోరాంకి వెళ్ళడం జరిగింది. ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెనా ఇన్వేజన్, ఇండియాస్ ఫస్ట్ సైన్స్ బేస్డ్ ఎరాడికేషన్. కేరళ ఫస్ట్ టైం ఇండియా సైన్స్ బేస్డ్ కమ్యూనిటీ లెడ్ ఎరాడికేషన్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అనమాట, దేనికి సెనా సెప్టాబిలిస్కి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెనా సెప్టాబిలిస్ అంటే ఇది ఒక ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఏంటి అంటే ఇక్కడ ఎండమిక్ ప్లాంట్స్ కాకుండా వేరే కంట్రీస్ నుంచి కానివ్వండి, వేరే ప్లేసెస్ నుంచి కానివ్వండి, ఆ లోకల్గా ఉన్నటువంటి ప్లేస్కి వచ్చి అక్కడున్న ఎకో సిస్టమ్ని పాడు చేస్తాయో వాటే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అని పిలుస్తాం అనమాట. సో సెనా సెప్టాబిలిస్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్. ఇది నార్త్ అమెరికా నుంచి రావడం జరిగింది. దాదాపు 7 నుంచి 18 మీటర్స్ టాల్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో దానివల్ల చుట్టూ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఉంటుంది కదా, అంటే ట్రీస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, సన్లైట్ కానివ్వండి, సో వీటన్నిటి కోసము అక్కడ ఉన్నటువంటి లోకల్ స్పీసీస్తో కంపీట్ చేస్తాయి. సో దానివల్ల లోకల్ స్పీసీస్ కన్నా ఇవి కొంచెం అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల చాలాసార్లు ఈ లోకల్ స్పీసీస్ అనేవి అంతరించిపోవడం జరుగుతుంది. సో ఇది ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ గురించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎన్వైర్మెంటల్ ఆడిటర్స్. ఎన్వైర్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎన్వైర్మెంటల్ ఆడిటర్స్ని తీసుకొచ్చింది అనమాట. జస్ట్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళు ఎన్వైర్మెంట్కి సంబంధించి ఆడిట్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక లైసెన్స్డ్ ప్రైవేట్ ఏజెన్సీస్ అనమాట. ఎన్వైర్మెంటల్ లాస్కి వీళ్ళు కంప్లైంట్స్గా ఉన్నారా లేదా, పొల్యూషన్ ప్రివెన్షన్ కానీ కంట్రోల్ కానీ సరిగ్గా చేస్తున్నారా లేదా, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ కండక్ట్ చేయడానికి, ప్రాజెక్ట్ అప్రైజల్స్కి ఈ ఎన్వైర్మెంటల్ ఆడిటర్స్ యొక్క రోల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఆడిటర్స్ రిపోర్ట్స్ ఇస్తారు కదా, ఈ రిపోర్ట్స్ని మనకి గ్రీన్ క్రెడిట్ రూల్స్ కింద కానీ, ఎకోమార్క్ రూల్స్ కింద కానివ్వండి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్, బ్యాటరీ వేస్ట్, అదేన్ రూల్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి కింద ఈ ఎన్వైర్మెంటల్ ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిపోర్ట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ది గ్రీన్ క్రెడిట్ క్యాలిక్యులేషన్ మెథడాలజీ. ఎన్వైర్మెంట్ మినిస్ట్రీ రీసెంట్గా ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి క్యాలిక్యులేట్ చేసినటువంటి మెథడాలజీలో చిన్న చేంజెస్ తీసుకొచ్చింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇది ఒక మార్కెట్ బేస్డ్ మెకానిజం. వాలంటరీగా ఎవరైనా సరే ఎకో ఫ్రెండ్లీ యాక్షన్స్ చేశారు అనుకోండి, వాళ్ళకి గ్రీన్ క్రెడిట్స్ ఇస్తారు. అంటే ఇండివిజువల్స్ కానీ కార్పొరేషన్స్ కానివ్వండి, ఈ సస్టైనబుల్ థింకింగ్ చేసినందుకు, సస్టైనబుల్గా వాళ్ళు ప్రాక్టీసెస్ చేసినందుకు వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్ ఇది గ్రీన్ క్రెడిట్స్ అనేది. ఒకసారి ప్రీవియస్ రూల్స్ ఏంటి అండ్ కొత్త మెథడాలజీ ఏంటి అనేది చూద్దాం అనమాట. ప్రీవియస్ రూల్స్లో స్పెసిఫిక్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాన్ చేస్తే దాన్ని బట్టి క్రెడిట్ ఉండేది. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రీస్ సర్వైవింగ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ వరకు సర్వైవ్ అయితేనే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి క్వాంటిటీ ఆఫ్ ద ప్లాంటేషన్ చూస్తారు, ఇక్కడ క్వాలిటీ, సర్వైవల్ ఈ రెండింటిని చూస్తారనమాట ఈ కొత్త రూల్స్లో.
అండ్ క్యానోపీ డెన్సిటీ ప్రీవియస్గా అలాంటి క్లియర్ క్యానోపీ డెన్సిటీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు చూసుకుంటే మినిమం 40% క్యానోపీ డెన్సిటీని మ్యాండేట్ చేశారనమాట. అండ్ ఇక్కడ ప్రీవియస్గా మనం చూసుకుంటే ఒక ట్రీ ప్లాంట్ చేస్తే ఒక గ్రీన్ క్రెడిట్ వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే 1 ట్రీ ప్లాంట్ చేయడమే కాదు, ఆ ట్రీ దాదాపు 5 ఏళ్ళు కనుక సర్వైవ్ అయితేనే మనకి గ్రీన్ క్రెడిట్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు సో దట్ ఏమవుతుంది, ఆబ్వియస్గా 5 ఇయర్స్ తర్వాత, అంటే ఇవాళ మీరు కనుక ట్రీ ప్లాంట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేవి వస్తాయన్నమాట పోస్ట్ వెరిఫికేషన్. మానిటరింగ్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా మినిమల్గా ఉండేది. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ మానిటరింగ్ అండ్ దాంతోపాటు సర్వైవల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే 5 ఇయర్స్ వెరిఫై చేయాలి కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడింగ్ అండ్ ఆఫ్ సెట్టింగ్ ఎర్లీగా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవి నాన్ ట్రేడబుల్ అండ్ దాంతోపాటు 1 టైం యూజ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎకలాజికల్ రిస్టోరేషన్ అండ్ సస్టైనబిలిటీని ప్రమోట్ చేస్తున్న ఈ గ్రీన్ క్రెడిట్ గ్యారంటీ రూల్స్ రీసెంట్గా వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్కి ఒక ఇన్సెంటివ్ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. యూనియన్ క్యాబినెట్ దాదాపు 1500 కోట్ల స్కీమ్ అనమాట ఇది. క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క రీసైక్లింగ్ కోసం తీసుకొచ్చింది అండర్ నేషనల్ క్రిటికల్ మిషన్, సో దట్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గడానికి. స్పెసిఫిక్గా 1500 కోట్ల అవుట్లే. ఇది 6 ఇయర్స్ ఉండబోతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ 2025-26 నుంచి 30-31 వరకు ఉంటుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఉంది కదా, దాని కింద లాంచ్ చేయడం జరిగింది. సో డొమెస్టిక్ రీసైక్లింగ్ అండ్ దాంతోపాటు సప్లై చైన్ రెసిలియన్స్ అనేది దీంట్లో డెవలప్ అవ్వబోతుంది. ఇది ఇవాళ టార్గెట్ 100 కింద ఉన్నటువంటి సెప్టెంబర్ 1st వీక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us and listening.